శ్రీమాత్రే నమః. అమృత ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా అందరికీ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు. ఈ రోజున ఎంతో పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఈ కథ ఎవరైతే వింటారో వారికి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో పాటు సకల పాపహరణం కూడా లభిస్తుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో స్వామిని తలుచుకొని ఈ కథను వినండి. తారకాసురుని యొక్క సంహారం తరువాత సూర్యుడు పద్ముడు అనేవారు తారకుని యొక్క సహోదరులు. అయితే వారు పరమేశ్వరుని మెప్పించి ఒకే శరీర రూపులై ఉండే విధంగా శివుని యొక్క అయోనిజ సంతానం చేతిలో తప్ప మరెవ్వరి చేతుల్లోనూ మరణం లేకుండా ఉండే విధంగా వరాన్ని పొందుతారు. సూరపద్మ సింహముఖాలతో తలపడడానికి దేవగణాలు అన్నీ కూడా స్కందుని యొక్క నాయకత్వంతో ముందుకు కదులుతాయి. అలా కార్తికేయుడు 6 రణ శిబిరాలను ఏర్పాటు చేస్తాడు. ఆ 6 క్షేత్రాలు కూడా సుబ్రహ్మణ్యుని యొక్క 6 ముఖములుగా పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఆ యొక్క 6 దివ్యమైనటువంటి క్షేత్రాలను తమిళనాడులోని 6 పడైవీడు అని అంటారు. ఆ 6 క్షేత్రములలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ప్రతి చోట రాక్షస సంహారం చేసే ముందు విడిది చేసినటువంటి ప్రదేశాలుగా ఎంతగానో ప్రఖ్యాతి పొందాయి. మరి ఆ 6 క్షేత్రాలు ఏమిటి అంటే తిరుచెందూర్, తిరుప్పరం కుండ్రం, పలముదిర్చోళై, పళని, స్వామిమలై, తిరుత్తని, ఈ 6 క్షేత్రాలన్నమాట. దేవతలందరూ కూడా తమ యొక్క శక్తులనన్నిటినీ కలిపి కుమారస్వామి వారికి దారపోస్తారు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి త్రిశూలము, పినాకము, పాశుపతాస్త్రము, గొడ్డలి, శక్తి, శూలమును స్వామివారికి ఇస్తారు. జగజ్జనని పార్వతీదేవి కుమారునికి ఒక మయూరాన్ని బహుకరించి ఇస్తుంది. ఆ మయూరం సామాన్యమైనది కాదు, స్వయంగా శివాంశ కలిగినది. అది ఏ విధంగా స్వామివారు శివాంశ కలిగినదో తెలుసుకుందాం. పూర్వం ఒకప్పుడు జలప్రళయం సంభవించింది. ఆ యొక్క విలయం నుండి సృష్టిని రక్షించడానికి స్వయంగా పరమేశ్వరుడు మయూరాకృతిని ధరించాడు. మెరుస్తూ ఉన్నటువంటి సువర్ణమయమైనటువంటి ఈకలతో, నీలివర్ణపు మెడతో, ప్రకాశవంతమైనటువంటి చిన్న కళ్ళతో ఉన్నటువంటి ఆ యొక్క మయూరం పెద్ద శబ్దం చేసుకుంటూ వినువీధిలో విహరిస్తూ ఉంటే ఆ ప్రచండ వేగానికి భూమి మీద ఉన్నటువంటి సముద్రాలన్నీ కూడా ఒక్కసారిగా అల్లకల్లోలమైపోయాయి. దానితో సముద్రుడు మయూరం వద్దకు వచ్చి, మయూరమా, నీ యొక్క భీకర ధ్వనిని ఉపసంహరించు. ఇంతవరకు ప్రళయంలో మరణించిన వారందరినీ కూడా నీ యొక్క అమోఘ శక్తితో బ్రతికించు అని వేడుకోగా ఆ మయూరం తన యొక్క వేగాన్ని తగ్గించుకొని రెక్కలను గట్టిగా విదిలించగా సమస్తమైనటువంటి సృష్టి ఆవిర్భవించింది. అలా జరిగినటువంటి కల్పం మయూర కల్పంగా ఖ్యాతి పొందింది. ఇంతటి శక్తివంతమైనటువంటి నెమలిని జగన్మాత స్కందునకు వాహనంగా బహుకరించి ఇస్తుంది. కుమారస్వామి యుద్ధానికి వెళ్ళేటప్పుడు పార్వతీదేవి, పరమేశ్వరుడు వేలాయుధాన్ని ఇచ్చి ఆశీర్వదించి యుద్ధానికి పంపిస్తారు. స్కందుని నాయకత్వంలో దేవతా సమూహం దిక్కులు అదిరేలా రణనినాదాలు చేస్తూ సూరపద్ముల సేనతో తలపడతాయి. దేవాసుర గణాల మధ్య భీకరమైనటువంటి సమరం జరుగుతూ ఉంటుంది. షణ్ముఖ అస్త్రాల దాటికి రాక్షస సేన విలవిలలాడుతూ ఉంటుంది. ఎటు చూసినా కూడా రక్తపుటేరులే, ఎటు చూసినా కూడా పీనుగుల కుప్పలే, తెగినటువంటి మొండాలతో రణరంగమంతా కూడా చూసేందుకు భయానకంగా మారిపోయింది. ఆ యుద్ధంలో క్షతగాత్రులైనటువంటి దేవతలందరికీ కూడా పరమేశ్వరుడు వైద్యునిగా సేవలను అందిస్తూ ఉంటాడు. వైద్యుడిగా దేవతలకు సేవలను అందిస్తున్నటువంటి పరమేశ్వరునికి ఔషధాలు కలిపినటువంటి తైలం అందిస్తూ సహాయ సహకారాలను అందిస్తూ ఉంటుంది పార్వతీదేవి. అదే రూపంలో ఆయన వైదీశ్వరన్ అనేటటువంటి కోవెలలో భక్తుల యొక్క వ్యాధులను, వ్యధలను తీర్చేటటువంటి దేవుడుగా అక్కడ వెలుస్తారు. సూరపద్ముడు శాంభవి విద్యతో దేవతలను చికాకు పరిచే విధంగా చేస్తాడు. అందుకు స్కందుడు దానికి దీటుగా ఆ మాయలనన్నిటినీ కూడా ఛేదిస్తాడు. కుమారస్వామి 6 రోజుల పాటు యుద్ధాన్ని చేస్తాడు. ఆ యుద్ధం కార్తీక మాస శుక్ల పాడ్యమి రోజున మొదలవుతుంది. యుద్ధంలో 6వ రోజున సూరపద్ముడు పక్షి రూపాన్ని ధరించి తలపడతాడు. మహావిష్ణువు సూచనతో స్కందుడు శూలాయుధాన్ని ప్రయోగించి ఆ పక్షిని 2గా ఖండించగా ఒకటి నెమలిగా, రెండవది కోడిపుంజుగా మారి స్వామిని శరణు వేడుతాయి. స్వామి అందుకు కరుణించి నెమలిని వాహనంగా, కోడిని ధ్వజంగా చేసుకుంటారు. ఆ రోజున సూర సంహారంగా స్కందషష్ఠిగా వేడుక జరుపుకుంటారు. ఇక కార్తీక మాసంలో శుక్లపక్ష షష్ఠిని సూర సంహారం పేరుతో 6 రోజుల ఉత్సవంగా కూడా జరుపుకుంటారు. ఆ తరువాత యుద్ధానంతరం
శూరపద్ములు ఆక్రమించినటువంటి ఆ యొక్క అమర సింహాసనాన్ని తిరిగి దేవేంద్రుల వారికి అప్పగించి త్రిలోకాధిపత్యం కట్టబెడతారు. అనంతరం కార్తికేయుడు తిరుప్పగుండ్రం అనేటటువంటి ప్రదేశంలో విశ్రమించి ఉండగా మహేంద్రుడు దేవసేనను అక్కడకు తీసుకొని వచ్చి, కుమారా, ఈ కన్యను బ్రహ్మదేవుల వారు సాక్షాత్తు మీ కొరకే సృష్టించాడు, ఈమెను చేపట్టవలసిందిగా అని ప్రార్థించగా అందుకు కుమారస్వామి వారు అందుకు అంగీకరించి దేవసేనను వివాహమాడతారు. అమర వైభవంతో దేవగణాలన్నీ కూడా వారి వివాహాన్ని జరిపిస్తాయి. రంగరంగ వైభవంతో దేవసేన సుబ్రహ్మణ్యుల యొక్క వివాహం జరుగుతుంది. అల్లునికి కానుకగా ఐరావత సమేతంగా అమూల్యమైనటువంటి వస్తువులను ఇంద్రుడు బహుకరించి ఇస్తాడు. మహావిష్ణువు తన మేనల్లుడు అల్లుడుకు అపూర్వమైనటువంటి యశస్సును ప్రసాదిస్తాడు. సుబ్రహ్మణ్యుడు శ్రీ మహావిష్ణువు చెల్లెలైనటువంటి పార్వతీదేవి కుమారుడు కాబట్టి శ్రీ మహావిష్ణువుకు మేనల్లుడు అవుతాడు. కాబట్టి మేల్ మురుగన్ అనేటటువంటి పేరుతో ప్రఖ్యాతి పొందుతాడు. మురుగన్ అంటే అల్లుడు అని అర్థం. అలా పూర్వజన్మలో వల్లి దేవసేన విష్ణువు యొక్క కుమార్తెలు. అందుకే మహావిష్ణువు సుబ్రహ్మణ్యుడికి మామవుతాడు. ఆయన పరమేశ్వరునికి పుత్రుడు, విష్ణువుకు అల్లుడు. అందుకే సుబ్రహ్మణ్యుణ్ణి మరుగోనే అని అంటారు. మహేశ్వరుడు కుమారస్వామిని కుజగ్రహానికి అధిదేవతగా చేస్తాడు. అప్పటి నుండి జాతకంలో ఎవరికైతే కుజదోషం కలిగి వేతనలు అనుభవిస్తూ ఉంటారో వారందరూ కూడా కార్తికేయుని పూజించి ఆయన యొక్క కరుణతో దోష నివారణ పొంది సుఖ సంతోషాలతో జీవిస్తారు. లోకమాత తన యొక్క అపూర్వమైనటువంటి శక్తులను కుమారునికి ప్రసాదించి దేవసేనను సంతానాది దేవతగా అంటే షష్ఠీ దేవతగా చేస్తుంది. ముల్లోకాలందరూ కూడా ఆ యొక్క కళ్యాణ వైభోగాలతో తరిస్తారు. ఇప్పుడు షష్ఠీదేవి యొక్క ఉపాఖ్యానం గురించి తెలుసుకుందాం. ఈ దేవి కథ చాలా మహిమ కలిగినది. ప్రకృతీదేవి యొక్క షష్టాంశ అంటే 6వ కల వలన అవతరించింది కాబట్టి ఆమెకు షష్ఠీదేవి అనే పేరు వచ్చింది. ఈ దేవి పేరు దేవసేన. ఈమె కుమారస్వామి వారికి ప్రియురాలు, శిశురక్షకి. బాలారిష్టముల నుండి శిశువులను కాపాడుతుంది. శిశువుల పక్కనే ఉండి వారి యొక్క ఆయువును అభివృద్ధి చేస్తుంది. శిశువుల పాలిట ఈ దేవి దివ్యమాత. ఈమెకు సంబంధించినటువంటి కథ రాసిన, వినిన, చదివిన సుఖ సంపదలు, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా గర్భంతో ఉన్నవారు తప్పకుండా ప్రతిరోజు కూడా చదవవలసినటువంటి మహామంత్రము, స్తోత్రము కథ ఇది. స్వయంభవ మనువు కొడుకు ప్రియవ్రతుడు, సార్థక నామధేయుడు, సంసార సంబంధం బంధకారణమని పెళ్లి కూడా మానుకొని తపస్సు చేస్తూ ఉండగా బ్రహ్మ వచ్చి సంసారం సక్రమంగా చేసి పుత్రుణ్ణి గని అతనికి రాజ్యం అప్పగించి తపస్సు చేయడం రాజధర్మం అని చెప్పగా అందుకు ప్రియవ్రతుడు మాలతి అనేటటువంటి ఒక క్షత్రియ కన్యను పరిణయమాడి దాంపత్య జీవితాన్ని సుఖ సంతోషాలతో అనుభవిస్తూ వచ్చాడు. అలా ఎంతకాలమైనా సరే అతనికి సంతతి మాత్రం కలగలేదు. కశ్యప మహాముని ప్రోత్సాహంతో పుత్రకామేష్టిని చేస్తారు. తత్ఫలితంగా రాజపత్ని గర్భవతి అవుతుంది. ఆ గర్భం చాలా దుర్భరంగా ఎంతో కాలం మోసి చివరకు ఒక మృత శిశువును కంటుంది. అప్పుడు కన్నతల్లి కడుపు బాధ చెప్పడం ఎవరికీ కూడా శక్యం కాదు. ఏడ్చి పాపం సొమ్మసిల్లి పడిపోతుంది. ప్రియవ్రతుడు లోలోపనే కృంగిపోయి కొంతసేపటికి తేరుకొని రాతి గుండెతో ఆ శిశువును భుజాన వేసుకొని శ్మశానానికి వెళ్ళి అక్కడ కింద పెట్టి దైవాన్ని నిందిస్తూ కూర్చుంటాడు. అంతలో అక్కడికి ఒక దివ్యమైనటువంటి విమానంలో ఒక దేవత వస్తుంది. ఆ దేవతకు ప్రియవ్రతుడు అభివాదం చేసి, అమ్మా, తమరెవరు? మీ తల్లిదండ్రులెవరు? ఎందుకు ఇక్కడికి వచ్చారు అని సవినయంగా అడుగుతాడు. రాజా, నేను ప్రకృతి షష్టాంశ వలన బ్రహ్మమానస సృష్టిగా అవతరించాను. స్కందుని పత్నిని. నా పేరు దేవసేన. షష్ఠీదేవి అని నన్ను పిలుస్తూ ఉంటారు అని చెబుతుంది. ప్రియవ్రతుడి ప్రార్థనతో కనికరించి ఆ పిల్లవారిని బ్రతికించి తిరిగి ప్రియవ్రతుడికి ఇస్తూ ఇతని పేరు సువ్రతుడు. అప్రమేయమైనటువంటి బల పరాక్రమాలతో ఈ భూమిని ఏకఛత్రంగా పరిపాలిస్తాడు. 100 యజ్ఞాలను చేస్తాడు అని చెబుతుంది. వేదం చెప్పిన రీతిగా నన్ను నీ ఇంట ఆరాధిస్తూ నీ ప్రజల చేత కూడా ఆరాధింపచేస్తూ ఉండు. ఆ తరువాత నీకు అంతా మంచే జరుగుతుంది అని దీవించి ఆమె అంతర్ధానమవుతుంది. అలాగే ప్రియవ్రతుడు పరమానందంతో ఇంటికి వచ్చి షష్ఠీదేవి యొక్క కథ చెప్పుకొని తన భార్యతో కలిసి వేదోక్త విధానంగా ఆ యొక్క దేవిని ఆరాధించి ప్రజల చేత కూడా షష్ఠీదేవి యొక్క పూజలు చేయిస్తాడు. ఆ తరువాత పురిటింట 6వ నాడు కూడా షష్ఠీ పూజ చేస్తే పురిటి తల్లికి పుట్టినటువంటి శిశువుకు క్షేమం అంటారు. అలాగే పురిటి శుద్ధి నాడు కూడా చేయించడం చాలా ఉత్తమం.
అన్నప్రాసన సమయంలో కూడా చేయడం వలన పురిటి దోషాలు, బాలారిష్ట దోషములు తొలగి ఆ శిశువు పూర్ణాయుర్దాయం కలిగి ఉంటాడు. సంతానం లేనివారు కొడుకును కోరి షష్ఠీదేవిని పూజించి అమ్మవారి యొక్క స్తోత్రంతో శ్రద్ధాభక్తులతో పఠిస్తూ ఉంటే శుభలక్షణమైనటువంటి లక్షితుడు దీర్ఘాయుష్మంతుడైనటువంటి కొడుకు జన్మిస్తాడు. బాలబాలికలు భయపడి ఏడుస్తూ ఉన్నప్పుడు పురిటింట అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠిస్తే అన్ని బాధలు పోయి పిల్లలు సుఖంగా సురక్షితంగా ఉంటారు. షష్ఠీదేవి యొక్క అనుగ్రహం వలన అన్ని రకములైనటువంటి బాలగ్రహ పీడలు తొలగిపోతాయి. ఇది షష్ఠీదేవి యొక్క కథ. ఆ తరువాత వల్లి సుబ్రహ్మణ్యుల యొక్క కళ్యాణం గురించి తెలుసుకుందాం. ఒకానొక సమయంలో నారద మహర్షి వారు తనికై అనేటటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుని సన్నిధానానికి వెళతారు. వెళ్ళి లోకములలో తాను చూసినటువంటి విశేషాలను అన్నిటినీ కూడా చెప్పడం మొదలు పెడతాడు. అప్పుడు నారదుడు వల్లి కళ్యాణం చేయించడానికి వస్తాడు. అంటే అడవిలో ఇద్దరు దంపతులు ఉండేవారు. వారు వేటాడుకుంటూ జీవనాన్ని సాగించేవారు. అతని పేరు నంబి. అతని భార్య ఆహార సంపాదనకై కొండల మధ్య తిరుగుతూ ఉండగా వారు ఒక శిశువు దుప్పి పరిరక్షణలో ఉండడం చూస్తారు. ఆడపిల్లలు లేనటువంటి లోటు ఆ దేవుడు ఈ రూపంలో తీర్చాడు అని అనుకొని ఆ బిడ్డను ఎత్తుకొని ముద్దాడి తమ ఇంటికి తీసుకొని వెళ్ళిపోతారు. తమ యొక్క జీవనాధారం అయినటువంటి వల్లి కొండల మధ్య దొరుకుతుంది కాబట్టి ఆ పాపకు వల్లి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుతూ ఉండేవారు. భగవంతునిపై భక్తి, పెద్దల పట్ల గౌరవం, వినయమైనటువంటి విధేయతలతో వల్లి పెరిగిపోతుంది. ఆమెది రాశీభూతమైనటువంటి సౌందర్యం. అటువంటి వల్లి నీ భార్య కావాలి, అది నా కోరిక. ఆ పిల్ల చుట్టూ కూడా ఎప్పుడూ పాములు ఉంటాయి. నీవు చూసి ఏమాత్రం కూడా భయపడకూడదు సుమా. ఎవరు ఆ పిల్ల ఒంటిని పట్టినటువంటి పాములను చూస్తారో వారు ఆ పిల్ల సౌందర్యాన్ని చూసి ఉండలేక పొంగిపోతారు అని చెబుతాడు నారదుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి. ఆ మాటలన్నింటినీ వింటున్నటువంటి సుబ్రహ్మణ్యుడు బిల్లాపురానికి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళడానికి ముందే నారదుడు ఆ ప్రాంతానికి వెళతాడు. నారదునికి బిల్లరాజు అంటే నంబి ఎదురు వస్తాడు. మంచి మంచి పువ్వులు, తేనె, పళ్ళు తీసుకొని వచ్చి నారదుడికి పెడతాడు. నారదుడు ఆ బిల్లరాజుతో నీకొక శుభవార్త చెబుతాను. మిమ్మల్ని ఉద్ధరించేందుకు పరమేశ్వరుడు ఈ పిల్లను నీకు కూతురుగా పంపించాడు. ఈ వల్లీదేవిని పెళ్లి చేసుకోబోయేవాడు లోకంలో ఉన్నటువంటి యవ్వనంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా ఎవరినైతే భర్తగా పొందాలి అని చెప్పి కలలు కంటూ ఉంటుందో, ఎవరైతే జగదంబ యొక్క అందాలు పోసుకున్నవాడో, ఎవరైతే పరమేశ్వరుని యొక్క తేజమును పొందినవాడో, ఎవరు గొప్ప వీరుడో, ఎవరు మహాజ్ఞానియో, ఎవరు దేవసేనాధిపతియో అటువంటి వాడు నీకు అల్లుడు కాబోతున్నాడు. ఇక నీకు అదృష్టమే అదృష్టం అని చెబుతాడు. ఆ మాటలను విన్నటువంటి బిల్లురాజు నారదుని మాటలను విని చాలా పొంగిపోతాడు. ఇక కుమారస్వామి వనంలోకి ప్రవేశించి వల్లీదేవి వంక చూసి బహుశా బ్రహ్మ తన యొక్క సృష్టి శక్తిలో ఉన్నటువంటి సౌందర్యాన్ని అంతటినీ కలిపి ఒక చోట రాశీభూతం చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆమెనే ఈ వల్లి అయి ఉంటుంది. ఈ పిల్లతో ఒక్కసారైనా సరే తప్పకుండా మాట్లాడి తీరాల్సిందని అనుకుంటాడు. అలా వెళ్ళి ఓయి లతాంగి, నన్ను చేపట్టవా అని అడుగుతాడు. ఆవిడ ఈయన వంక చూసి ఇంట్లో పెద్దవారు ఉన్నారు, మీరు ఏదైనా కానీ అడగవలసి వస్తే వెళ్ళి మా తల్లిదండ్రులను అడగాలి. అయినా కుమారస్వామి నాకు భర్త అవుతాడని చెప్పి ఇదిగో ఇప్పుడే నారదుల వారు చెప్పారు. అందువలన నా మనసు ఆయనకు అర్పించబడింది అని చెబుతుంది. అప్పుడు కుమారస్వామి వల్లిని చేరి తన యొక్క స్వపరిచయం చేసుకొని పెళ్ళాడమని చెప్పి కోరతాడు. అంతలో వల్లి తల్లిదండ్రులు అనుచరులు వస్తూ ఉండడం చూసి ఒక ముసలి శివభక్తుని రూపంలో మారిపోతాడు. ఆ వచ్చిన వారు ఆ శివభక్తుని రూపంలో ఉన్నటువంటి కుమారస్వామికి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోతారు. వారు వెళ్ళినటువంటి కొద్దిసేపట్లోనే ఒక గజరాజు వల్లి పైన దాడి చేస్తుంది. కుమారస్వామి ఆమెను రక్షిస్తాడు. పార్వతీ తనయుడు తన యొక్క వాహనమైనటువంటి నెమలిని ఎక్కి 12 హస్తాలను కలిగి ఉండి సహస్ర సూర్యుల యొక్క తేజస్సుతో శక్తి ఆయుధదారుడై కుకుట ధ్వజాన్ని ధరించి ఒక్కొక్క ముఖము ఒక్కొక్క కార్యమును నిర్వహించే విధంగా వల్లీదేవికి దర్శనమిస్తాడు. ఆ దివ్య స్వరూపాన్ని చూసి కుమారస్వామి వారికి పాదాభివందనం చేసి పెళ్లికి సుముఖం వ్యక్తం పరుస్తుంది. అంతలో తండ్రి వచ్చి ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల మనసులో కుంగి కుంగి ఏడుస్తూ ఉంటుంది. అయ్యో ఎక్కడి మహానుభావుడు, నేను ఒక్క మాట నోరు కూడా తెరిచి చెప్పలేదే అని చెప్పి. అది చూసినటువంటి చెలికత్తె, ఎందుకమ్మా బెంగ పెట్టుకుంటావు, ఒక ఆకు మీద ఉత్తరాన్ని రాసివ్వండి, నేను పట్టుకొని వెళ్ళి ఆయనకి ఇస్తానని చెప్పి చెప్తుంది. అక్కడ సుబ్రహ్మణ్యుడు కూడా పుష్పవాటిక యందు ఒక సరోవరం ఒడ్డున కూర్చుని ఉంటాడు. చెలికత్తె వెళ్ళి ఆ పత్రాన్ని చూపిస్తుంది. ఆయన చదివి
ఇప్పుడే ఈ క్షణమే వల్లీదేవి దగ్గరకు వెళదాం పదా అని అంటాడు. అప్పుడు చెలికత్తె అలా వద్దు, నేను పిల్లను తీసుకొని వస్తాను అని చెప్పి వల్లీదేవిని తీసుకొని వస్తుంది. వారిద్దరూ కూడా మాట్లాడుకుంటూ కూర్చుంటారు. ఆలోగా తెల్లారిపోతుంది. పిల్ల కనిపించడం లేదని చెప్పి అందరూ కూడా వెతుకుతూ సరోవరం ఒడ్డు దగ్గరకు రాగా ఇద్దరూ కనిపిస్తారు. బిల్లనాయకుడికి ఆ యువకుడు సుబ్రహ్మణ్యుడు అని తెలియదు. సుబ్రహ్మణ్యుడు కూడా వేటగాని వేషంలో ఉంటాడు. ఇక వెంటనే ఆగ్రహంతో తన యొక్క పరివారంతో ఆయన మీద బాణాలను ప్రయోగిస్తాడు. సుబ్రహ్మణ్యుడు అన్నిటినీ కూడా నవ్వుతూ స్వీకరించి వల్లీదేవి వంక చూసి వారి మీద సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అందరూ కూడా కింద పడిపోయి స్పృహ తప్పిపోతారు. తిరిగి స్వామివారు అనుగ్రహించేసరికి మరలా వారందరికీ కూడా స్పృహ వచ్చి లేచి నుంచుంటారు. అప్పుడు వారు లేచి చూసేసరికి శూలం పట్టుకొని నెమలి వాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చొని ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడు సాక్షాత్కరిస్తాడు. ఆ బిల్లులందరూ కలిసి నేల మీద పడి సుబ్రహ్మణ్యుడికి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోతారు. ఇక స్వామి నంబీరాజన్ వద్దకు వెళ్ళి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయమని అడుగుతాడు. అప్పుడు నంబీరాజన్ వల్లీదేవి తన కుమార్తె కాదని, ఆదిశేషుని కుమారుడైనటువంటి కుముదుని కుమార్తె అని, కానీ ఈమె మా ఇంట పెరుగుతున్నది. వల్లి నాగస్వరూపిణి కావడం వలన నాగస్వరూపిడిని మాత్రమే వివాహం చేసుకుంటుంది అని చెప్పగా, అప్పుడు కుమారస్వామి సర్పరూపంలో వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి సంసిద్ధుడవుతాడు. ఆ తరువాత అక్కడకు అంతలో నారదుడు, దేవసేన, పార్వతీ పరమేశ్వరులతో కలిసి అక్కడికి వస్తాడు. నేనెంత భాగ్యవంతురాలనో కదా అని చెప్పి అనుకొని వల్లీదేవి పార్వతీ పరమేశ్వరులకు నమస్కరిస్తుంది. అలా కొండజాతి ఆచారం ప్రకారం వధూవరులను కూర్చోబెట్టి వినాయకుని సమక్షంలో శివపార్వతుల యొక్క ఆశీర్వాదంతో, దేవసేన అంగీకారంతో దేవతలందరూ కూడా పుష్పవర్షాన్ని కురిపిస్తూ ఉండగా వల్లి సుబ్రహ్మణ్య స్వామిల యొక్క వివాహం ఆనందదాయకంగా జరుగుతుంది. ఒక కొండజాతి పిల్లను చేసుకున్నందుకు జ్ఞాపకార్థంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కలియుగమునందు కొండలపైనే వెలుస్తాను అని చెప్పి మాటిస్తాడు. అందుకే దాదాపుగా మనం గమనిస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయ క్షేత్రాలన్నీ కూడా కొండలపైనే వెలిసి ఉంటాయి. పార్వతీ పరమేశ్వరులతో అలాగే దేవసేనతో కలిసి ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తుల యొక్క కోరికలను అనుగ్రహించేందుకు సుబ్రహ్మణ్య స్వామివారు తిరుత్తని యందు వెలిసి ఉన్నారు. సుబ్రహ్మణ్యుని పూజిస్తే మనకున్నటువంటి పాపాలన్నీ కూడా దగ్ధమైపోతాయి. అలాగే వంశాభివృద్ధి జరుగుతుంది. కుమారస్వామి పాముగా మారి వివాహం చేసుకున్నటువంటి రోజు మార్గశిర శుక్లపక్ష షష్ఠి. పాము బ్రహ్మజ్ఞానానికి, కుండలినికి ప్రతీక కాబట్టి నీవు బ్రాహ్మణ్య దేవుడివి, సుబ్రహ్మణ్యుడివి, మంచి పరబ్రహ్మ స్వరూపుడివి అని వల్లీదేవి యొక్క అసలు తండ్రి కుముదుడు బిరుదుగా ఇస్తాడు. కాబట్టి కుమారస్వామిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని కూడా కొలుస్తారు. ఇక వల్లి అమ్మవారు కుండలిని శక్తికి ప్రతీక. ఆ శక్తి చలనానికి అలాగే ఆగమంలో ప్రాకేటటువంటి నాదశక్తికి ప్రతీక వల్లి అమ్మ. మనందరిలోనూ కుండలిని శక్తి 3.5 అడుగుల చుట్టూ చుట్టుకొని మూలాధార చక్రమునందు ఉంటుంది. అయితే ఆ కుండలిని శక్తిని కదపడం అనేది కేవలం సమర్థుడైనటువంటి గురువు పర్యవేక్షణలో తప్ప ఎవ్వరూ కూడా సొంత ప్రయోగాలు చేయకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు. శివశక్తుల యొక్క అనురాగమునకు ఫలము జ్ఞానపండిత అని కీర్తించబడ్డవాడు గజముఖాననుడు, దేవసేనాధిపతి, వల్లీనాయకుడు అయినటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వైభవను తలుచుకొని స్వామివారి యొక్క అనుగ్రహానికి మనందరం కూడా పాత్రులవుదాం. మరి కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా పిలవడానికి కారణాలు ఏమిటా అంటే, ఒకసారి బ్రహ్మదేవుడు కైలాసానికి వస్తారు. ఆ సమయంలో పరమేశ్వరుడు ధ్యాన స్థితిలో ఉంటారు. అక్కడ ఉన్నటువంటి కుమారస్వామి బ్రహ్మదేవుని చూసి నీవెవరివి అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అహం బ్రహ్మస్మి అని సమాధానమిస్తాడు. వెంటనే కుమారస్వామి నవ్వుతూ, ఏమి బ్రహ్మ నిర్గుణము, రూపం లేదు. నీవు రూపంతో ఉన్నావు కదా. బ్రహ్మ అక్షరుడు, కానీ నీ రూపం నశించును. బ్రహ్మ నిశ్చలం, కానీ నీవు చలించుచుంటివి. కాబట్టి నీవు ఆ శబ్దమునకు తగవని వాదిస్తూ ఉంటాడు. బ్రహ్మదేవుడు ఏమీ అనడానికి శక్తి చాలక మౌనంగా ఉండిపోతాడు. ఆ స్థితిలో శంకరుడు బాహ్య దృష్టుడై సుబ్రహ్మణ్యం అని అంటాడు. బ్రహ్మదేవుడు తలలు వాలుస్తారు. కుమారస్వామి తండ్రికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. శూలి సుబ్రహ్మణ్య పదము నీకు జగద్వాప్తి అగుగాక అని దీవిస్తాడు. ఆ పరమేశ్వరుని యొక్క దీవెన వలన సుబ్రహ్మణ్య పేరు వచ్చింది అని అగస్త్య మహర్షి తన యొక్క శిష్యుడైనటువంటి మాండవ్యునకు చెబుతాడు. కుమారస్వామి సర్పరూపంలో కొలవబడటానికి కారణాలు ఏమిటా అంటే,
స్కాంద పురాణంలోని సహ్యాద్రి ఖండంలో కృష్ణానది మహాత్యం ఇతర క్షేత్రాలను వివరించే సందర్భంలో మోపీదేవి క్షేత్రం యొక్క ప్రశస్త కనిపిస్తుంది. అగస్త్య మహర్షి వింధ్య పర్వత గర్వాన్ని అణిచేందుకు తప్పని పరిస్థితిలో కాశీని విడిచిపెట్టవలసి వస్తుంది. వింధ్య పర్వతం అహంకారంతో విజృంభించి ఆకాశంలోకి చొచ్చుకొని పోయి సూర్యగమనాన్ని సైతం నిరోధించసాగింది. ప్రకృతి అంతా కూడా స్తంభించింది. గ్రహ సంచారాలు నిలిచిపోతాయి. ఆ యొక్క మహోపద్రవాన్ని నివారించగలిగేది అగస్త్య మహర్షి మాత్రమేనని చెప్పి భావించినటువంటి బ్రహ్మాది దేవతలందరూ కలిసి అగస్త్య మహర్షికి విషయాన్ని వివరిస్తారు. యోగ దృష్టితో సర్వము నిరిగినటువంటి మహర్షి తాను ఇప్పుడు కాశీని విడిచిపెడితే కల్పాంతమైనా సరే తిరిగి కాశీకి రావడానికి వీలు పడదని తెలిసి కూడా లోక శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అమర కార్యానికి అంగీకరిస్తాడు. లోపాముద్రా సహితుడై దక్షిణాపదానికి బయలుదేరి వెళ్తాడు అగస్త్య మహర్షి. దారిలో ఉన్నటువంటి వింధ్య పర్వతం మహర్షి రాకను గమనించి సాష్టాంగపడి నమస్కరిస్తుంది. తాను మరలా వచ్చే వరకు అలాగే ఉండమని చెప్పి శాసించి కాశీ విశాలాక్షిని విశ్వనాథులను మనసులో నిలుపుకొని దక్షిణాపదం వైపు బయలుదేరి వెళతాడు అగస్త్యుడు. పవిత్ర గోదావరి ప్రాంతాన్ని పావనం చేసి కృష్ణా తీరంలోకి అడుగు పెడతారు ఆ పుణ్య దంపతులు. కనకదుర్గామాతను, శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువును దర్శించుకొని వ్యాఘ్రపురం చేరుకుంటారు. ఆ తరువాత ఆ ప్రదేశం అంతా కూడా పుట్టలతో నిండి ఉంటుంది. లోపాముద్రాదేవి శిక్ష బృందం ఆయనను అనుసరిస్తారు. అలా ఒక పుట్ట నుండి దివ్యమైనటువంటి తేజస్సును గమనించి ఇదే సుబ్రహ్మణ్య క్షేత్రం అని చెప్పి ఇది భుక్తిముక్తి ఫలప్రదమని శిక్షులకు వివరిస్తాడు అగస్త్య మహర్షి. కుమారస్వామి ఉరగ అంటే పాము రూపంలో తపస్సు చేయడానికి కలిగినటువంటి కారణాన్ని ఈ విధంగా శిక్షులకు వివరిస్తాడు అగస్త్య మహర్షి. సనకస, సనత్కుమార, సనస్సు జాతుల నేటి దేవర్షులు ఎప్పుడూ కూడా 5 ఏళ్ల వయసు వారుగానే ఉంటారు. పైగా దిగంబరులు. వారు ఎల్లప్పుడూ కూడా భగవదారాధనలోనే కాలం గడుపుతూ ఉంటారు. వారు ఒక పర్యాయం పరమేశ్వరుని యొక్క దర్శనానికి కైలాసం చేరుకుంటారు. ఆ సమయంలోనే పరమేశ్వరుడు కైలాసంలో ఉండడు. లోకమాత పార్వతి కుమారస్వామి కొలువు తీరి ఉంటారు. అదే సమయంలో శచి, స్వాహ మొదలైనటువంటి దేవతా స్త్రీలు, లక్ష్మీ సరస్వతులు పార్వతీదేవి దర్శనానికి విచ్చేస్తారు. ఇటు జడదారుడు, అటు రంగురంగు వస్త్రాలు ఆభరణాలతో సుందరీమణులను చూసినటువంటి శివకుమారుడు నవ్వు ఆపుకోలేకపోతాడు. కుమారా, ఎందుకు నవ్వుచున్నావు? వారు నీకు నేనులా కనిపించడం లేదా? ఆ యొక్క తాపసులు మీ తండ్రి వలె లేరా? ఏ భేదం నీకు కనిపిస్తుంది అని జగదంబ కుమారుణ్ణి ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నను విన్నటువంటి కుమారస్వామి లోపల పశ్చాత్తాపపడతాడు. తల్లి పాదాలపై పడి క్షమాపణ కోరుకుంటాడు. తల్లి కాదన్నా వినకుండా పాప పరిహారం కోసం తపస్సు చేసుకోవడానికి బయలుదేరుతాడు. ఈ ప్రాంతానికి చేరుకొని తన యొక్క రూపం ఇతరులకు కనిపించకుండా ఒక పుట్టను ఏర్పరచుకొని ఉరగ రూపంతో తపస్సును ప్రారంభిస్తాడు. ఈ విషయాన్ని అంతటినీ కూడా దివ్య దృష్టితో చూసినటువంటి శిక్షలో కెరిగించినటువంటి అగస్త్యుడు మహా తేజస్సు నుంచి వచ్చేటటువంటి ఆ పుట్టను సమీపించి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. పడగవలే ఉన్నటువంటి ఆ శివలింగాన్ని దివ్య తేజస్సు వచ్చేటటువంటి ఆ పుట్ట మీద ప్రతిష్ఠిస్తాడు. ఆ తరువాత కృష్ణానదిలో స్నానం చేసి లోపాముద్రతో కలిసి శిక్ష సమేతంగా ఆ శివలింగానికి పూజలు నిర్వహిస్తాడు అగస్త్య మహర్షి. కాలాంతరంలో ఆ ప్రదేశం అంతా కూడా పుట్టలతో నిండిపోతుంది. ఆ పుట్టలున్నటువంటి ప్రాంతానికి సమీపంలో కుమ్మరి కులస్తులు కులవృత్తితో జీవిస్తూ ఉండేవారు. వారిలో వీరారపు పర్వతాలు అనేటటువంటి ఒక అతను ఎంతగానో మహాభక్తుడు. అతనికి స్వామివారు కలలో కనిపించి తాను ఎక్కడ ఉన్నది చెప్పి లింగాన్ని వెలికి తీసి ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించమని ఆజ్ఞాపిస్తాడు. ఆ తరువాత పర్వతాలు తన యొక్క స్వప్న వృత్తాంతాన్ని అంతటినీ కూడా తన వారందరికీ చెప్పి దేవాలయాన్ని నిర్మించి లింగాన్ని ప్రతిష్ఠిస్తాడు. తన యొక్క వృత్తిని స్వామికి అంకితం చేస్తాడు. మట్టితో స్వామికి ఇష్టమైనటువంటి వాటన్నిటినీ కూడా తయారు చేసి వాటిని కాల్చి అవి చెడిపోకుండా స్వామివారికి సమర్పించి ఆలయంలోనే భద్రపరుస్తూ ఉండేవాడు. అలా సమర్పించినటువంటి వాటిలో కొన్ని దేవాలయ మరమ్మతుల సమయంలో శిథిలమైపోగా మిగిలినటువంటి నంది, గుర్రము ఈనాటికి కూడా స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో భద్రంగా ఉండి భక్తులందరికీ కూడా కనువిందు చేస్తూ ఉంటాయి. ఆ పుణ్యక్షేత్రాన్ని తొలి రోజుల్లో మోహినీపురం అని పిలిచేవాళ్ళు. ఆ తరువాత అది మోపీదేవి అని స్థిరపడిందని చెబుతూ ఉంటారు. స్వామివారి ఆలయంలో చెవులు కుట్టించడం, తలనీలాలు సమర్పించడం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం, చీర మొక్కుబడి, ఉయ్యాల ఊపు మొదలైనటువంటి మొక్కులన్నీ కూడా తీర్చుకుంటూ ఉంటారు. ఈ స్వామిని సేవిస్తే చూపు మందగించిన వారికి దృష్టిని ప్రసాదించడం, శ్రవణ దోషాలు, శారీరక దౌర్బల్యం, మనోవ్యాధి, చర్మ సంబంధమైనటువంటి వ్యాధులన్నింటినీ కూడా నశింపచేయడం, సకల సంపదలను చేకూర్చేటటువంటి ఎన్నో మహిమలు కలిగినటువంటి స్వామి.
అలాగే నాగదోషం ఉన్నవారు, వివాహం ఆలస్యం అవుతున్నటువంటి యువతులు ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా జరిపించుకుంటూ ఉంటారు. పుట్టలో పాలు పోయడం, పొంగలి నివేదన ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు. కాబట్టి ఆ స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనందరిపై కూడా ఎప్పుడూ ఉండాలని మరొక్కసారి ఆ స్వామిని వేడుకుంటూ సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.